పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ నాయకుడు కాదు, ప్రజా సేనానిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పవర్ సెంటర్గా మారింది. రెండుసార్లు ఘోర పరాజయాన్ని చవిచూసిన నాయకుడు ఇప్పుడు కేంద్ర నేతలు సరసన నిలిచే స్థాయికి ఎదిగారు. ఇది కేవలం రీ ఎంట్రీ కాదు, ఇది పవన్ రిపబ్లిక్ రాజకీయం. 8 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వైసీపీని భూస్థాపితం చేసిన ఎన్డీఏ విజయానికి ప్రధాన శక్తిగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్. 151 సీట్లు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసిన నేతను చంద్రబాబు, మోదీ, అమిత్ షాలు కూడా రాజకీయ అస్త్రంగా మలుచుకున్నారు. పవన్ పాత్ర ఇప్పుడు రాజకీయాల్లో స్ట్రాటజిక్ గేమ్ చేంజర్ గా మారింది. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి ప్రధాన నాయకుల చేతిలో పవన్ స్పెషల్ ప్రాజెక్టుగా మారారు. ఇదంతా పవన్ తనకంటూ ఏర్పరచుకున్న క్లారిటీ, కమిట్మెంట్ వల్లే సాధ్యమైంది. ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద తన ప్రభావాన్ని చూపించగల సామర్థ్యాన్ని కేంద్ర నేతలు గుర్తించారు. 2029 తర్వాత పవన్ జాతీయ నాయకుడిగా ఎలా ఎదుగుతారన్నదే ఇప్పుడు చర్చ. ఇటీవల హిందుత్వానికి మరింత దగ్గరయ్యేందుకు సనాతన ధర్మం అనే వేదికను ఎంచుకొని మతపరమైన అనుసంధానాన్ని పెంచుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాల్లో బీజేపీకి ప్రధాన బిందువుగా నిలిచిన పవన్ ఇప్పుడు తమిళనాడుపై దృష్టి పెట్టారు. ఈ ప్రణాళిక వెనుక రాజకీయ వ్యూహ శాస్త్రమే స్పష్టంగా కనిపిస్తోంది. నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. చెన్నై పరిసరాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం అత్యంత కీలకం. మదురై నుంచి మైలాపూర్ వరకు తెలుగు ప్రజలు లక్షల్లో ఉన్నారు. ఈ ఓట్లను ప్రేరేపించేందుకు బీజేపీ పవన్ ను అస్త్రంగా మలుస్తోంది. పైగా పవన్ తన బాల్యం తమిళనాడులోనే గడిపారు. అక్కడి భాష, భవిత్యంతో ఆయనకు ఉన్న అనుబంధం ఓ ఓటు బేస్ ను సృష్టించే అవకాశం కల్పిస్తోంది. రాజకీయాల్లో బీజేపీకి మార్గం వేసేందుకు పవర్ స్టార్ పవన్ ను ప్రధాన ఆయుధంగా రంగంలోకి దించుతున్నారు. ఢిల్లీ నుంచి డౌన్ సౌత్ వరకు పవన్ చక్రం తిప్పుతారని రాజకీయవేత్తలు అంటున్న మాట. పవన్ దెబ్బకు స్టాలిన్, విజయ్, ఉదయనిధి లాంటి స్థానిక నాయకులు ఎంతవరకు నిలబడగలుగుతారు? ఈసారి తమిళ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.